వెల్కమ్ టు శ్రీ వ్లాగ్స్. ఈరోజు పిల్లలకు మన సాంప్రదాయాలు, భక్తి మార్గం ఎలా నేర్పాలి చూద్దాము. ప్రతిరోజు పిల్లలతో లేవగానే దేవుడికి నమస్కారం చేయించాలి. స్నానం చేశాక పూజ చేయించడం అనేది వాళ్ళకి అలవాటుగా చెయ్యాలి. అంతేకాకుండా మన పండుగలు, పూజలు, వాటి ప్రత్యేకతలు, నెక్స్ట్ మన ఆచారాలు, వాటి వెనుక ఉన్న విషయాలన్నీ కూడా వారికి తెలియపరచాలి. అసలు కృష్ణుడు ఎవరు, తన చరిత్ర ఏంటి అనేది పిల్లలకు తెలియపరచాలి. అంతేకాకుండా రాముడు, హనుమ, వినాయకుడు అందరి గురించి చెప్పాలి. అసలు వినాయక చవితి విధి విధానం అంతా కూడా పిల్లలు దగ్గరగా కూర్చోబెట్టుకొని వాళ్ళతోని చెప్తూ చేయించాలి. ఈ వ్రతం అది అవుతున్నప్పుడు మనం పక్కనే కూర్చోబెట్టి వాళ్ళతోనే పూజా కార్యక్రమాలన్నీ చేయించాలి. అంతేకాకుండా చిన్న చిన్న పూజ పనుల్లోని వాళ్ళ సహాయం తీసుకుంటూ మనం చేయాలి. కొన్ని ప్రత్యేకమైన నోములు, వ్రతాలు అయినప్పుడు ముఖ్యంగా ఆడపిల్లలను ఆ పూజల్లోని పాల్గొనేలాగా చేయాలి. మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియపరచాలి. వీలైతే వారితోనే ఆ వ్రత కథను చదివించటం కానీ, లేదా మనం చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళని వినమని చెప్పాలి. ఇలా చేయడం వల్ల పిల్లలకి ఊహాశక్తి అనేది పెరుగుతుంది. వినయ విధేయతలు అన్నీ కూడా వాళ్ళకి వస్తాయి. ఇవన్నీ కూడా తల్లిదండ్రులే దగ్గరుండి వాళ్ళకి నేర్పించాల్సి ఉంటుంది. మనం ఏదైనా ఇంట్లో పూజ కార్యక్రమాలు చేసినప్పుడు మన చుట్టూ కూడా పిల్లల్ని పెట్టుకొని చేయాలి. అలా చేయడం వల్ల వాళ్ళు మనల్ని ఫాలో అవుతారు. రేపు మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. ఆ పూజ ప్రాముఖ్యత అంతా కూడా వాళ్ళుగానే తెలుసుకుంటారు. అంతేకాకుండా పిల్లలకి సాంస్కృతిక నృత్యం అనేది నేర్పించాలి. ఇది బాడీకి ఒక ఎక్సర్సైజ్లా కూడా పనిచేస్తుంది. ఈ హస్తముద్రలు, శరీర భంగిమలతో నృత్యం చేయడం వల్ల వాళ్ళ బాడీకి ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది. ఇదొక మంచి కార్డియో ఎక్సర్సైజ్గా ఉంటుంది. పిల్లల్లోని చురుకుదనం అనేది పెరుగుతుంది. మన ఇంట్లోని ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు అయినప్పుడు వాళ్ళతోని మనం నృత్యం చేయించుకొని ఆనందించవచ్చు. పిల్లలకి సాంప్రదాయ వస్త్రధారణ అనేది కూడా అలవాటు చేయాలి. వాళ్ళు ఈ దుస్తులను ఇష్టంగా వేసుకునేలాగా వాటి ప్రాముఖ్యతని వాళ్ళకి తెలియపరచాలి. ముఖ్యంగా పండుగ రోజుల్లోని ఖచ్చితంగా ఇలాంటి వస్త్రధారణి చేయమని పిల్లలకు అలవాటు చేయాలి. గుడి దగ్గర హుండీలో డబ్బులు వేయడం కాదు, బయట యాచకులకి వెయ్యాలి అని చెప్పాలి. ఇంట్లో పెద్దవాళ్ళకి షేర్ చేస్తూ తినమని చెప్పాలి. ఇంట్లోని ఏదైనా పుట్టినరోజులు అయినప్పుడు విధిగా అన్నదానం అనేది చేయించడం అనేది నేర్పించాలి. పెద్దల దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవడం, వాటి ప్రాముఖ్యత తెలియపరచాలి. అన్నదమ్ముల మధ్య ఐక్యతగా ఉండమని చెప్పాలి. చివరికి అసలు దేవుడంటే భయం కాదు, భక్తి అని తెలియపరచాలి. మార్పు అనేది ఇంటి నుండే మొదలవుతుంది. అందుకని తల్లిదండ్రులే వారికి మొదటి గురువులు కాబట్టి పిల్లల మీద కొద్దిగా శ్రద్ధ పెట్టి వారిని మంచి నడవడిక నేర్పించాలి. ఎందుకు అంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ వ్లాగ్స్.